తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ కార్యక్రమాల నిర్వహణపై 2024 నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్, ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించనున్నారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్ కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే డిసెంబర్ 7 వరకు మరి ఏడాది పూర్తవుతోంది. సో ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ఇక మరి ప్రభుత్వం అయితే విజయోత్సవాలు 26 రోజుల పాటు, అంటే మొన్న 14వ తేదీ నవంబర్ 14వ తేదీ చాచా నెహ్రూ జయంతి రోజున ప్రారంభమైన వేడుకలు డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ పుట్టినరోజు వరకు కూడా కొనసాగనున్నాయి. 26 రోజుల పాటు కూడా మరి ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ మరొక వైపు కూడా హైదరాబాదులో మరి హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే మరి మూసీ పునర్జీవం పేరుతో కూడా మూసీ ప్రక్షాళన చేయబోతుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇప్పటికే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మరి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. మరి అదే దిశగా కూడా కొన్ని గ్యారెంటీలు అమలు చేసింది. ఇక మరికొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇప్పటి వరకు పూర్తయిపోయాయి. 6 గ్యారెంటీల మాటన 13 గ్యారెంటీలు ఉన్నాయి. సో మరొక 8 గ్యారెంటీలు కూడా ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొంత
గత ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు మరి ఉద్యమ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. మరి 7 లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పు చేసింది. దీంతో మరి అప్పులకు ఆ వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం సరిపోతుంది కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మరి ఒకవైపు అప్పుల తిప్పలు ఉన్నాయి, మరొక వైపు 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంకి అయితే ఆర్థిక కష్టాలు అయితే వెంటాడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇక ముఖ్యంగా మొన్న మరి 5వ గ్యారెంటీ ఏదైతుందో రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మరి 31,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ 2 లక్షల రుణమాఫీ అంశంలో మరి ఒక దఫా 1,00,000 రూపాయలు, మరొక దఫా 1,50,000, ఇంకో దఫా 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసింది. అయితే ఓవరాల్గా మరి 18,000 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించడం కావచ్చు. మరొక 13,000 కోట్ల రూపాయలు మరొక 22 లక్షల మంది రైతులకు కూడా రైతు రుణమాఫీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కొంత మరి దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా మేము రైతు రుణమాఫీ అమలు చేస్తున్నాం. సో బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి కావచ్చు, అలాగే భారతదేశంలో ఎక్కడా కూడా ఇది అమలు కావట్లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పుకున్నప్పటికీ ఓవరాల్గా మరికొంత మంది రైతులలో ఇది అసంతృప్తిని కలుగజేస్తుంది. కొన్ని నియమ నిబంధనలు కూడా మరి ప్రభుత్వం విధించడంతో రైతు రుణమాఫీ అంశం మరి కొంత పెండింగ్లో ఉంది. దాంతో రైతుల అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం రైతుల అంశానికి సంబంధించి మరి గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో మరి రైతు బంధు కాకుండా అదే రైతులకు ఇచ్చే ఏదైతే పంట పెట్టుబడి సహాయం ఉందో అది రైతు భరోసా కింద ఇస్తాము. సో 10,000కు 15,000 ఇస్తామని చెప్పింది. సో రైతు భరోసా ఇప్పటి వరకు మరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మరి రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. పంట పెట్టుబడి సాయం అందక రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి కొంత అసంతృప్తి కలిగిస్తున్న అంశం. ఇక ముఖ్యంగా మహిళలకు మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల మరి ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. సో మరి సుమారు 50 లక్షల మందికి పైగా కూడా మహిళలు ఉంటారు. వారందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడం అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి మరి ఇది పెద్ద సవాల్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆర్థిక సవాళ్ళ మధ్య మరి యనుమల రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. సో దీంట్లో మరి 6 గ్యారెంటీలు అమలు చేయడము 100 రోజుల్లో చేస్తామని చెప్పిన నేపథ్యంలో అప్పుడు లోక్సభ ఎన్నికల సైరన్ మోగింది. దీంతో ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో అప్పుడు కొంత మరి ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఇక 100 రోజులు పూర్తయిపోయింది, 200 రోజులు కూడా పూర్తయిపోయినాయి, 300 రోజులు కూడా పూర్తయిపోయి మరికొన్ని రోజుల్లో కూడా 360 రోజులు కూడా పూర్తి కాబోతుంది. అయితే ప్రజల్లో ఇంకా ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన గ్యారెంటీలు 10-11 నెలల్లో అమలు చేస్తున్నాం. సో గత ప్రభుత్వం 10 ఏళ్ళైనా కూడా ఎన్నో హామీలను కూడా మరి అమలు చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తోందని చెప్తున్నారు. మొత్తానికి రైతు రుణమాఫీ అంశం అయితే కొంత హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. సో రైతు రుణమాఫీపై ఇటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా మరి క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. రైతులు కూడా మరి కొంతమంది రైతులకు రైతు రుణమాఫీ అమలయ్యి కొంతమందికి కాకపోవడము, దాంట్లో బ్యాంకుల నిబంధనలు కావచ్చు, ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, చిన్న మిస్టేక్స్ కారణంగా మరొక 13,000 కోట్ల రూపాయలు మరి బ్యాంకులకు చెల్లిస్తే ఇది రైతు రుణమాఫీ అనే అంశం పూర్తవుతుంది. కానీ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి ఇప్పటికే ప్రభుత్వం గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. దాంట్లో ఇప్పుడు ఆర్థిక లోటు ఉంది. సో ఇప్పుడు ఏదైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంపై
అప్పులు చేయడం కరెక్ట్ కాదని మరి గగ్గోలు చేసింది. ఇప్పుడు మాత్రం ఈ 10-11 నెలల్లో సుమారు 70-80 వేల కోట్ల అప్పులు చేసిందని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఓవైపు మరి ఆర్థిక కష్టాలు, మరొక వైపు ప్రతిపక్షాల విమర్శల నడుమ మరి యనుమల ఏడాది పాలన అయితే మరి ఏటికి ఎదురెత్తినట్టుగానే తయారైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేవంత్ సర్కారు మరి ఎక్కడా కూడా తగ్గకుండా మరి సంక్షేమ పథకాల విషయంలో మరి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని ధీమాతో చెప్తోంది. సో దీంట్లో రైతు రుణమాఫీ అంశంలో కూడా మరి అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో మరి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతుల్లో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. రైతు బంధు మరి ఇప్పటికే ఏదైతే ఖరీఫ్కు రిలీజ్ చేయాల్సి ఉండే, కానీ ఈ ఖరీఫ్కి మరి దాని రైతు భరోసా పట్ల కొన్ని విధి విధానాలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే క్రమంలో మరి అది కాస్త ఆలస్యమైంది. ఇప్పటికీ మరి ఒక ప్రకటన అయితే చేశారు. ఈసారి ఖరీఫ్కు రైతు భరోసా లేదని తుమ్మల నాగేశ్వరరావు మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినప్పటికీ కూడా కొంత రైతుల ఆందోళన కనిపిస్తోంది. సో ఈ ఆందోళనను మరి పూర్తిగా ప్రభుత్వం మరొకసారి కూడా రైతు భరోసాకు సంబంధించి అతి త్వరలో మరి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తారని చెప్తుంది. మొత్తానికి ఆర్థిక కష్టాల నేపథ్యంలో కాంగ్రెస్కు ఇప్పుడు కొంత ప్రతికూలంగా అనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు కూడా ప్రతి అంశంలోనూ విమర్శలు చేస్తున్నాయి. సో దాంతో మరి ప్రస్తుత ప్రభుత్వానికైతే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే మరి ఒకవైపు హైదరాబాద్ విశ్వనగరాన్ని ఇమేజ్ పెంచడం కోసము మరి దశాబ్దాలుగా కూడా మరి హైదరాబాదులో మరి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి కబ్జాలకు గురైన మరి నాలాలు కావచ్చు, అలాగే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు పునరుద్ధరిస్తామని ప్రభుత్వం మరి ఏర్పాటు చేసిన హైడ్రాతో ఒకవైపు మోదం, మరొక వైపు ఖేదం అలా మారిందని చెప్పుకోవచ్చు. సో ప్రజలంతా కూడా కొంత పేద ప్రజలకు సంబంధించిన నివాసాలు కూడా కూల్చేస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో పేద ప్రజల్లో కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొంత అయోమయం నెలకొంది. అట్ ద సేమ్ టైం మూసీ పునరుజ్జీవం కూడా చేస్తాము. మూసీ మురికి కారణంగా హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో ఆ మురికి నీరుకు సంబంధించిన కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోయి అది విషతుల్యంగా మారుతోంది కనుక మరి మూసిని కూడా పునర్జీవం పేరుతో దాన్ని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ అంశంలో కూడా బీఆర్ఎస్ బీజేపీలు కూడా లీడ్ తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం చేస్తున్నాయి. సో మూసి ప్రజలకు మేము అండగా ఉంటాం, పేద ప్రజల ఇల్లు కూలిస్తే మేము తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పడం కావచ్చు. సో ఇలాంటి సవాళ్ళన్నీ ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే మరి రేవంత్ సర్కార్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా మరి ముందుకెళ్ళడానికే ఖచ్చితంగా మరి మాట్లాడుతోంది. సో సీఎం రేవంత్గా మరి 1 ఇయర్ పాలన అయితే ఇప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత అయితే కనిపిస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రజల నుంచి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత సానుకూలత ఉంటుందని భావిస్తోంది. అయితే ప్రజల్లో మరి ఏడాది కాలంలోనే మరి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ అయితే విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రజా విజయోత్సవాల పేరుతో 26 రోజుల పాటు రాష్ట్రమంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక ఈరోజు ఓరుగల్లు సెంటిమెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి ఓరుగల్లుకు వరాల జల్లు కొల్పించారు. సుమారు 5-6 వేల కోట్ల రూపాయలు ఓరుగల్లు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారు. చూడాలి మరి ఓరుగల్లు సెంటిమెంటుతో మరి ఈరోజు తర్వాత రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల సంబంధించిన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా అభివృద్ధికి 127 కోట్ల రూపాయలను కూడా సీఎం నిధులు విడుదల చేస్తూ కూడా మరి జీవో జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ఉమ్మడి జిల్లాలో మరి 26 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి మరి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఏవైతే కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కావచ్చు, ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, సో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. సో ఆయన బాటలోనే మరి టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి మరి ప్రతిరోజు కూడా ప్రజా విజయోత్సవాలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి.